దేవర వసూళ్లకి అడ్డు లేదు అదుపు లేదు. పోటీ ఇచ్చే మూవీ రావట్లేదు. యుఎస్లో 5 రోజుల్లో 4 మిలియన్లు, 7 రోజుల్లో 6 మిలియన్లు, ఒక్క రోజులోనే 1 మిలియన్. దీనికి తోడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పెరుగుతున్న వసూళ్లు మొత్తంగా $12 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 96 కోట్ల వరకు యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ నుంచే వచ్చాయి. బ్రిటన్ వసూళ్లు ఇండియన్ కరెన్సీలో కలిపితేనే ఈ లెక్క తేలింది. విచిత్రం ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇలా 5 భాషల్లో ఎన్ఆర్ఐల నుంచి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇండియా వరకు వచ్చేసరికి తెలుగు, హిందీ వర్షన్స్ సినీ సునామీ క్రియేట్ చేశాయి. తమిళ్, కన్నడలో నిదానంగా వసూళ్లు పెరిగాయి. అంతా బానే ఉంది. రోజు రోజుకి లెక్కల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. అలా చూస్తే దసరా కాదు, అందుకు ఒక రోజు ముందు సద్దుల బతుకమ్మ రోజే 1000 కోట్ల క్లబ్లో ఎన్టీఆర్ అడుగుపెట్టేలా ఉన్నాడు. విడుదలయ్యాక 1000 కోట్లే పెద్ద లక్ష్యం. కానీ కలెక్షన్స్ చూస్తుంటే 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వైపు ఈ సినిమా లక్ష్యం మారేలా ఉంది. దేవర వసూళ్ల వరద కాస్త సునామీగా మారి 1000 కోట్ల వసూళ్ల వైపు పరుగులు పెట్టింది. 6 రోజుల్లో 400 కోట్లు, 7 రోజుల్లో 480 కోట్లు, 8 రోజుల్లో 600 కోట్లు. అంటే మరో 4-5 రోజుల్లో 1000 కోట్ల పండగొచ్చినట్టే. ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివ అండ్ కో కలిసి చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్లో బాంబ్ పేలింది. దేవర సీక్వెల్ త్వరలో పట్టాలెక్కబోతోందన్న వార్త దేవర వసూళ్లలో మరింత పూనకాలు తెచ్చేలా ఉంది. యుఎస్లో కేవలం 8 రాష్ట్రాల్లోనే $5.6 మిలియన్ రాబట్టిన దేవర యూకే కరెన్సీ పౌండ్స్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డాలర్స్ లెక్కలతో కలిపితే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రివ్యూతో కలిసి 96 కోట్లు రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వసూళ్ల లెక్క 300 కోట్లు దాటింది. అంటే నార్త్ ఇండియాలో 200 కోట్లు వచ్చిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దేవరకి 8 రోజుల్లో 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావడం అంటేనే రికార్డ్. అలాంటిది అదే 1 వీక్లో ఓ తెలుగు సినిమా హిందీ మార్కెట్లో 200 కోట్లు రాబట్టడంతో హిస్టరీ క్రియేట్ అయింది. ఓవర్సీస్లో ఈ సండే వసూళ్లతో కలిపి 100 కోట్ల వసూళ్లు వచ్చినట్టు అవుతుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళలో విచిత్రంగా దేవరికి 4 కోట్ల నెట్ వసూళ్లే వచ్చాయి. మొదటి రోజు మరీ తక్కువగా ఒక్కో ఏరియాలో 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలే వచ్చాయి. సరే, తెలుగు సినిమా అంటే తమిళ, మలయాళ మార్కెట్లో చిన్న చూపేం కొత్త కాదు. కొంతవరకు అసూయ అని కూడా అంటారు. కాకపోతే దేవర మీద నెగిటివ్ టాకే అక్కడ వసూళ్లకు బ్రేక్ వేసిందంటారు. ఇప్పుడిప్పుడే తమిళ, మలయాళ మార్కెట్లో దేవర దూసుకెళ్తున్నాడు. కర్ణాటకలో కూడా దేవర వసూళ్లలో ఊపు రోజు రోజుకి పెరుగుతోంది. తెలుగు, హిందీ మార్కెట్ల రేంజ్లో పూనకాలు రావాలంటే వారం టైం పట్టేలా ఉంది. ఇలా ఎటు చూసినా కేవలం నార్త్ ఇండియా, తెలుగు రాష్ట్రాలు, అలానే ఓవర్సీస్ బిజినెస్తోనే 8 రోజుల్లో 600 కోట్లు వచ్చాయంటే మిగతా సౌత్ స్టేట్స్లో కూడా ఇలానే దూసుకెళ్తే ఈ పాటికే 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేవాడు దేవర. ఏది ఏమైనా ప్రెజెంట్ 1000 కోట్ల వసూళ్లు మరో 4-5 రోజుల్లో సాధ్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఏమిటనే ప్రశ్నకే 1500 కోట్ల వసూళ్లే లక్ష్యంగా కనిపిస్తున్నాయి. కల్కి 1000 కోట్లు దాటగానే ఇది 1500 కోట్ల క్లబ్లో అడుగుపెడుతుంది అన్నారు. కానీ మధ్యలో పోటీకి హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సీన్ చూస్తే రజనీ వేటయాన్ వెనకడుగు వేసి దీపావళికి వచ్చిన దేవర దరువుకి నష్టం లేదంటున్నారు. అదే జరిగితే 1500 కోట్ల టార్గెట్ ఇంపాసిబుల్ ఏం కాదనే మాటే వినిపిస్తోంది.